హాయ్ హలో గుడ్ మార్నింగ్. చూడండి నేనేం చేశానంటే నిన్న లైవ్ చేశాను. ఈ స్టెప్ నేను అప్లోడ్ చేయకుండా ఈ పార్ట్ 2 అనమాట. మీకు లైవ్ పార్ట్ 3 అనేది పెట్టేశాను. మీకు అర్థమై ఉండదు డ్రై ఏంటి వెట్ ఏంటి ఏంటి పరిస్థితి. సో అందువలన ఈరోజు ఇది అప్లోడ్ చేస్తున్నాను నేను. చూడండి ఇప్పుడు అది అంత పెద్ద గ్రో బ్యాగ్ మనం ఫిల్ చేయాలి. ఇది లైట్ వెయిట్ అనమాట. సో ఇదంతా ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో సెట్ చేస్తాం మనం. చూసారా, అదంతా మీకు నేను స్టోర్ అంతా చూపించాను కదా, చూసారా, మోర్ దాన్ హాఫ్ అదే వచ్చేసింది. మోర్ దాన్ హాఫ్ ఆ బ్యాగ్లోకి అదే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాని లోపల ప్రెస్ చేయాలి అంటే మనం ఆల్రెడీ కంపోస్ట్ వాటర్ అనేది రెడీ చేసాం. అదేంటంటే ఒక 20 days ఈ కోకోకోలా, తర్వాత పప్పులు కడిగిన వాటర్, మిల్లెట్స్ కడిగిన వాటరు అదంతా కలిపి స్టోర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటి మీద అది పోసేస్తాం. అది కొంచెం లోపలికి ప్రెస్ అవుతుంది అనమాట. అన్నీ కూడా ఫెర్మెంట్ అవుతాయి. మీకు అర్థమైందా? ఫెర్మెంట్ అయ్యే ప్రాసెస్లో ఆ వాటర్ చూసారు అక్కడ పెట్టిన ఎలా తయారైందో, అది ఆ వాటర్ అనేది అక్కడ వేసేస్తాం ఇప్పుడు. అదనమాట, అది ఫెర్మెంట్ అయిన వాటర్, కంపోస్ట్ వాటర్ ఒక విధంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ లోపల బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి కదా మంచిగా, మొక్కలకు ఉపయోగపడేది. చూసారా, 20 days వరకు అది అట్లనే ఉంది. సో అదంతా ఇప్పుడు వాటర్ అందులో వేసేసాము. ఆల్రెడీ నా కూతురు నేను తెచ్చినవన్నీ వేస్ట్ చేయడానికి అది ఉంటుంది. ఆ ములక్కాయ ఆకు అది మంచిదే లేండి మొక్కలకి. తర్వాత అదంతా అక్కడ వేసేసాం, వేస్ట్ అయినా అదంతా అక్కడ వేసాం. ఇప్పుడు ఇది ఏం చేసామంటే ఇక్కడ డ్రై వేయాలి కదా, మనం వెట్ వేసాం, అలా వెట్ వేస్తాము. సో డ్రై వేయాలి కదా, అంటే ఎండిపోయినవి, ఎండుగా ఉండేవన్నమాట. అది తడిగా ఉండే చెత్త, ఇది పొడిగా ఉండే చెత్త. మీకు అర్థమైందా? తడి పొడి చెత్తతో మనం కంపోస్ట్ చేస్తున్నాం. బాగా అర్థం చేసుకోండి. తడి పొడి చెత్తతో మనం చేస్తున్నాం కంపోస్ట్. మీకు అర్థమైందా? ఏది వేస్ట్ చేయట్లేదు మనం. తడి చెత్త వేస్ట్ చేయట్లేదు, పొడి చెత్త వేస్ట్ చేయట్లేదు. సో ఆ విధంగా ఆల్రెడీ మీకు ఈ స్టెప్ నేను నిన్న ఎలాగ మనం రీచ్ అయ్యాం అంతవరకు అనేది చూసారా. అది 1 week నుంచి వచ్చినటువంటి తడి చెత్త, కిచెన్ వేస్ట్. మీకు అర్థమైందా? వెట్ అనమాట అది. ఇది డ్రై అనమాట. మీకు నిన్న వెట్ డ్రై అన్నాను, కానీ ఏంటనేది తర్వాత నేను వింటే నాకు అర్థమైంది. నేను చెప్పేస్తే మీకు అర్థం కాదు కదా, చూడాలి కదా. సో ఇప్పుడు మనం డ్రై వేసాం, పొడి చెత్త వేసాం అందులో. అంటే ఏదైతే ఆ లోపల కంపోస్ట్ అయిపోగలుస్తుందో అట్లాంటివి వేస్తాం. పాలిథీన్ అవి వేయమన్నమాట. సో పురుగులు అదంతా గాడ్ క్రియేషన్ కనుక వీ షుడ్ ఆనర్, అంతే, దాన్ని అసహించుకోకూడదు మనం.